నిజంగా అచ్చం బేబీ సినిమాను తలపించే ఓ ప్రేమ కథ కుటుంబంలో విషాదాన్ని నింపింది. బేబీ సినిమాలో ఇద్దరితో ప్రేమ నడిపిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలానికి చెందిన యువకుడితో, వరంగల్లో బీటెక్ చదువుతూ మరో యువకుడితో ఓ ప్రేమ నడిపిన ప్రేమ వ్యవహారం ఓ యువకుడు నిండు ప్రాణాలు కోల్పోయేలా చేసింది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నుంచి అందిస్తారు. ఇల్లెందు మండలం పోలారం గ్రామానికి చెందిన ఓ యువకుడు ఇటీవల పోలీసుల వేధింపులతో ప్రేమ వ్యవహారంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి తల్లిదండ్రులు వివిధ రూపాల్లో ఆరోపణలు చేస్తూ ఉన్నారు. గతంలో ఇప్పటికే బేబీ సినిమాకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏ రకంగా అయితే ఈ ప్రేమ వ్యవహారం కొనసాగించిందో యాస్టీస్గా అదే రూపాన్ని తలపించే విధంగా యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. ఆ యువకుడు ఆత్మహత్యకు సంబంధించిన అంశాల గురించి తల్లిదండ్రులు అసలు ఏం జరిగింది ఏంటనేది గురించి మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా. మా బాబుకు సంబంధించినటువంటి విషయం అమ్మాయి గురించే ఇవాళ ఇంత నిర్ణయం తీసుకోవడం జరిగింది. అమ్మాయి గురించి 5-6 సంవత్సరాల నుంచి ప్రేమలో పడి ఇవాళ ఇట్లా ఇంత దారికి తీసినా గానీ మేము కూడా ఏమనలే, సరే చదువుకుంటాడులే అనుకున్నాం అమ్మాయి గానని. కానీ అమ్మాయి అయినా ఇంత రివర్స్ అయ్యి ఇవాళ ఇంతకు దారి తీస్తాడని అనుకోలేదు. ఆయన రివర్స్గా తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లకు తీసుకొని పోయినప్పుడు పోలీస్ అధికారులు కనీసం ఆ కుటుంబం వాళ్ళు లేరు కదా అని పిలిపియటం జరిగింది. జరగాలి ఎక్కడన్నా ఉందా ఇట్లా ఆఫీసులో పనిచేసే వ్యక్తిని తీసుకొని పోయి కొట్టియటం, స్టేషన్ లో కూర్చోబెట్టి గంటల తరబడి ఉంచడం ఇట్లా ఎక్కడ లేదు కదా. ఇట్లా అసలు చరిత్రలో లేదు. అసలు ఏమన్నా దిక్కుదేశం లేకుంటున్నాడా ఈ అబ్బాయి ఏంది, లేకుంటే ఒక హత్య కేసు చేసిన తీరు ఎమర్జెన్సీగా తీసుకొని వచ్చి ఏందని ఆలోచించాలి కదా. వాళ్ళైనా స్టేషన్ వాళ్ళైనా ఆలోచించాలి కదా. స్టేషన్ ముందు పోవటం కూడా సైకో అని పిలవటం. ఏం హత్య చేసిండు ఆయన? సైకో అయ్యిండు. ఎవరు హత్య చేశారు? సైకో కాకుండా తండ్రి తీసుకొని పోవటం. తండ్రి కూడా స్టేషన్ కు పోవలసినంత అవసరం ఏమున్నది? ఆయన బిడ్డలో అది ఆయన తెలుసుకోకుండా మా అబ్బాయి మీద ఈ నిర్ణయం తీసుకోవటం ఆయనకు అంత అవసరం ఏమున్నది? ఆయన అమ్మాయి ఏమన్నా సంసారం అయితే ఈ నిర్ణయం తీసుకుంటే బాగుండు. ఆయన అమ్మాయి సంబంధించి ఆత్మహత్య చేసుకోవడం కంటే ముందు ఇట్లాంటి వేధింపులు ఏమన్నా చేస్తా ఉన్నారు అనేటువంటి అంశాల గురించి కానీ ప్రేమ గురించి కానీ ఏమన్నా మీతో మాట్లాడారా? అమ్మాయి కూడా మాకు డైలీ 5-6 నెలల నుంచి ఫోన్ చేస్తాంది. మా కుటుంబం అందరికి ఫోన్ చేస్తాంది. మా ఇంటికి పోతే మా అమ్మ నాన్నలు మారుస్తారు నన్ను అని కూడా తెలియజేసింది మాకు. మా కుటుంబం అందరికి కూడా నేను ఇంటికి పోయేది ఉంటే మా అమ్మ నాన్నలు, మా మేనమామ, మా బాబాయి, మా పిన్ని, మా తాత, మా అమ్మ నాన్న కూడా నన్ను మారుస్తారు అని చెప్పింది అమ్మాయి. మాకు ఫోన్లల్లా చెప్పింది. చెప్తే మరి నువ్వు ఇట్లా చేస్తాను ఏందని కూడా అడిగితే అట్లేం లేదమ్మమ్మ, నేను మామయ్యను కాదనను అని మాట ఇచ్చింది. నాకు కూడా మాట ఇచ్చి నేను కూడా ఫోన్లో చేసి ఫోన్ చేసినప్పుడు అడిగిన మరి ఏంది ఇట్లా చేస్తాను ఏందంటే అట్లేం లేదమ్మమ్మ, నేను మా ఇంట్లో చెప్పి మా డాడీ వాళ్ళతో మాట్లాడతా అని పూర్తిగా హానికరంగా మాట్లాడింది ఆ అమ్మాయి మాట్లాడినప్పుడే నేను కూడా సరే సెట్ చేసుకుంటదేమోలే అనుకున్నా గానీ ఇట్లా ఇది చేస్తుంది అనుకోలే. మా కొడుకు ఇప్పుడు మా కొడుకును ఇంత ఇది చేస్తాడని మేము అనుకోలేదు. ఇప్పుడు ఏం కోరుతున్నారమ్మా ప్రభుత్వాన్ని? మీరు ఏమి అడుగుతున్నారు? అసలు మీ బాబుకు పోలీసుల వేధింపుల వల్ల జరిగిందా? అమ్మాయికి సంబంధించిన అంశాలు ఏం జరిగిందని మీరు భావిస్తారు? వాళ్ళిద్దరి వల్లనే, తండ్రి కొడుకు తల్లి ఇలా ముగ్గురు వల్లనే నా కొడుకు ఇట్లా నష్టం చేసుకోవడం జరిగింది. ఓకే, దీంతో పాటు మనతో పాటు ఒక సంబంధించినటువంటి అబ్బాయికి సంబంధించిన బంధువులు కూడా ఉన్నారు. చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది? ఏ ఊరు, ఎప్పుడు ఈ కుర్రోడు గడ్డి ముందు తాగాడు? మొత్తం వివరాలు చెప్పండి. అట్టగా సార్, ఇప్పుడు నా కొడుకుకు దగ్గర 5 సంవత్సరాలు సంబంధం ఉంది. వాళ్ళిద్దరికి తల్లిదండ్రులు లేనప్పుడు నా కొడుకుని ఇంటికి పిలిపించి తీసుకుపోయిన తర్వాత నా కొడుకు పూర్తిగా నమ్మిండు. ఆమె పిల్లం నేనే మొగన్నాను నమ్మిండు. 24 గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉంచుకునేది, చేసేది చెందేది. తీరా చిన్న విభేదాలతోటి మొన్న ఈ మధ్య 2 నెలల కింద మా ఊరు వచ్చిండు. వాళ్ళ తల్లిదండ్రులు 5 వచ్చారు, మా ఇంటికి వచ్చి నీ కొడుకు ఇప్పుడే వద్దు, 2 ఏళ్ళు ఉంది నా బిడ్డకు చదువు, 2 సంవత్సరాల దాకా ఫోన్లు చేయొద్దని హెచ్చరించిపోతే మేము కూడా చెప్పినాం. ఏదేమైనా చిన్న ఇప్పుడు 2 సంవత్సరాలు ఆగు, ఫోన్లు వద్దు ఏమొద్దని మేము కూడా చెప్పినాం. సరే అమ్మ అని పోయిండు. తర్వాత మళ్ళా నెలకే 15 ఆయన వచ్చిపోయిన 20 రోజుల తర్వాత సీఐగా మన ఆఫీసుకు పోయి నా కొడుకు నా బిడ్డకు ఫోన్ చేస్తాడు, అప్పుడప్పుడు ఫోన్ చేస్తాడని చెప్పి తీసుకొని పోయి అక్కడికి సిఐ గారి తోటి నా కొడుకును కొట్టిస్తే నేను కూడా హాస్పిటల్ అడిగిన, ఏం కర్మ వచ్చిందిరా నాన్న నీకు, ఎందుకురా నువ్వు మందు తాగిన అంటే, అమ్మ నాకు నాకు సిఐ గారు కొట్టడం వల్ల నాకు అసలు ఇజ్జత్ అనిపించింది, నేను మందు తాగిన, అందుకోసమే నాకు స్టాఫ్ కూడా నేను చేసే వర్కర్ అక్కడ కూడా ఆఫీసులో కూడా నాకు ముఖం లేకుండా అయింది. గుసగుసలు గసగసలు టాప్ అంతా మాట్లాడుకుంటారు.
ప్రధానంగా నన్ను పోలీసు కొట్టిన వల్లనే నేను దాగి సత్తాను. అంటే ఇప్పుడు ఈ సంబంధించిన ఆ బాబుకి సంబంధించి ఎప్పుడు అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ ఎన్ని రోజులు ఉంచారు? ఎప్పుడు మీతో బయటకు వచ్చిన తర్వాత గడ్డి మంది తాగారా? స్టేషన్ లో జరిగిన సంఘటన ఎప్పుడు జరిగింది? ఎప్పుడంటే పోయి వచ్చినాకనే స్టేషన్ లో కొట్టినాక వచ్చినాక 15 రోజులకు తాగిండు. బాగా బాధపడుకుంటా అసలు ఏం చేయాలి, ఎట్లా చేయాలి, అసలు నేను ఎందుకు బతకాలి అని చాలా కానీ మాకెవరికి చెప్పలేదు. తర్వాత మాత్రం ఇంట్లో చెప్పిండు, ఇట్లా సిఐ గారు నన్ను కొట్టిండు, నాకు బతకాలని లేదని చెప్తాండు పోతాండు. కానీ మేము కూడా బతలాడుకుంటూనే వచ్చినాం. ఇక తర్వాత మాత్రం నేను బతకను అనేది పడి వాళ్ళు, ఎందుకంటే నా కొడుకుని ఏమంట వాళ్ళు ఇచ్చేసారో, మా కొడుకుని ఏం చేస్తారో, వాళ్ళకు ఇలువ ఏం కట్టిస్తారో వాళ్ళు అనేది కూడా, అది కూడా మీరే మాట్లాడండి. దాంతో పాటు ఇప్పుడు సంబంధించిన సిపిఐఎంఎల్ లుడమర్కి చెందినటువంటి నేత మధు గారు కూడా మనతో పాటు ఉన్నారు. మధు గారు చెప్పండి, అసలు ఏం జరిగింది, ఏ స్టేషన్ లో సంఘటన జరిగింది, మీరు ఏం భావిస్తున్నారు, ప్రభుత్వాన్ని ఇటు అధికారులు ఏం డిమాండ్ చేస్తున్నారు? వినోద్ మరణానికి మహబూబాద్ సిఐ గారు కారణంగా మేము భావిస్తున్నాం. దానికి సంబంధించినటువంటిది వినోద్ సూసైడ్ లెటర్ లో పేర్కొన్నాడు. నా మరణానికి సిఐ నన్ను కొట్టడం, దాంతో నేను గిల్టీగా ఫీల్ అవుతున్నాను, నేను సమాజంలో తలెత్తుకొని తిరిగేటువంటి ఒక పరిస్థితి లేదు అనేటువంటి ఒక విషయాన్ని తను లెటర్ లో రాశాడు. కుటుంబ సభ్యులకి చెప్పాడు, తన ఫ్రెండ్స్ తోటి కూడా ఈ విషయాన్ని చెప్పటం అనేటువంటి జరిగింది. ఆ తర్వాత తల్లిదండ్రులు కేసు పెడితే, అది తల్లిదండ్రులు కేసు పెట్టిన తర్వాత ఏం చేయాలి? పోలీసులు జనరల్ కానిస్టేబుల్ పంపించడం, లేదా తను ఫోన్ చేసి, ఫోన్ నెంబర్ ఉంది కాబట్టి ఫోన్ చేసి పిలిపించడం అనేటువంటి జరుగుతుంది. అట్లాంటిది ఏం లేకుండా ఎవరైతే కేసు పెట్టారో ఆ కేసు పెట్టినటువంటి వాళ్ళనే ఇచ్చి పోలీసులు ఇచ్చి పంపించి స్టేషన్ పిలిపించి అట్లాంటి విచారణ చేయకుండానే అతని మీద చేయి చేసుకోవటం అనేటువంటి జరిగింది. ఆ చేయి చేసుకున్నటువంటి ఒక దానికి కారణంగానే అతను సూసైడ్ చేసుకుంటేందుకు కారణంగా పనిచేసేది ఆ లెటర్ లో పేర్కొన్నాడు. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అతన్ని ఎమ్మటే సస్పెండ్ చేయాలి సిఐని. ఈ ప్రభుత్వం బాధ్యత ఉంచి ప్రభుత్వం వాళ్ళ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాల్సిందిగా సిపిఐఎంఎల్ గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ చర్యను కనుక తీసుకోకుండా, తగినటువంటి పద్ధతులు వ్యవహరించకుండా, ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ అట్లాంటి అధికారుల తరపునే నిలబడి వ్యవహరించేటువంటి ఒక వైఖరితో అనుసరిస్తే, ఈ అమాయకులు ఏం చేయలేనటువంటిది అనుకునేటువంటి ఒక పద్ధతిని అనుసరిస్తే మాత్రం ప్రజా ఉద్యమాల్ని తీవ్రతరం చేస్తాం. ఆ తర్వాత ప్రభుత్వం సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. సమస్యని ఇప్పటికైనా సామరస్యంగా పరిష్కరించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఇది ఓరలకు సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పొలానికి చెందినటువంటి యువకుడు ఇద్దరు మధ్య జరిగిన ప్రేమ వ్యవహారం, అది పోలీస్ స్టేషన్కి దారి తీయటం, ఆ తర్వాత సిఐ వేధింపులతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న తల్లిదండ్రులు ఆరోపించడం జరుగుతూ ఉంది. యువకుడికి తగిన న్యాయం చేయాలి, లేకపోతే ప్రజా ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రజా సంఘాల నేతలు తల్లిదండ్రులు ఆరోపిస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఇది కెమెరా పర్సన్ నరేష్తో ఉపేందర్, అమ్మనీస్, ఖమ్మం జిల్లా.